ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ మిల్క్ స్పాంజ్ కేక్ అండి. చాలా టేస్ట్గా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను కొంచెం అందులో నట్స్ యాడ్ చేసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ పోసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి బండల్ని. నేను ఇది కేక్ మట్టుకే వాడతానండి, బండ్ కుకింగ్ వాడను. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పౌడర్ షుగర్, 1 కప్పు పెరుగు, 1/2 కప్ ఆయిల్, 1 కప్ కార్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ షుగర్ బాగా మెల్ట్ అయ్యి అన్ని ఐటమ్స్ బాగా కలిసేదాకా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ సోడా 1 స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా కలిసి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్ మైదా, 1 కప్ కోకోనట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా తిక్కి క్రీమీ కండిషన్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే మనకు కేక్ రెసిపీ రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా ఉంది కేకు, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా మిక్స్ చేయాలండి, బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే క్రీమీ లాగా వస్తుంది. అప్పుడు మన కేక్ కూడా స్పాంజ్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని ఒక మైదా పిండి వేసుకొని అడుగంటుకోకుండా పూసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దాంట్లో కొంచెం నట్స్ వేసుకొని మనం మిక్స్ చేసుకునే కేక్ మిక్చర్ అది వేసుకొని ట్యాప్ చేసుకోవాలి, బబుల్స్ రాకుండా. దానిపైన కొంచెం నట్స్ వేసుకోవాలి, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ స్లోలో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఫోక్ తీసుకొని కేక్ చూసుకుంటే అంటుకోకుండా కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు మా కేక్ రెడీ అయింది ఫ్రెండ్స్. కొంచెం ఆరనిచ్చి తీసుకోవాలి. చూసారా, బౌల్కి కూడా కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి, కేకు చాలా బాగుంది, టేస్ట్ కూడా. కోకోనట్ మిల్క్ కేక్ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.